30 ఇయర్స్ పృథ్వీ అనేటువంటిది 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆ! అనేటువంటి ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత మీ కెరియరే మారిపోయింది. అవునండి. యూ హావ్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యెస్. యాక్టర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ యెస్. ఇండస్ట్రీ. యెస్. యెస్. అలా మారిపోయిన తర్వాత కూడా చిరంజీవి గారి కాంబినేషన్‌లో ఒక సినిమా కూడా చేయపడడానికి కారణం ఏంటి? అంటే ఒక సినిమా ఒకటి 150 ఖైదీ సినిమా నంబర్ ఆ! 150. ఆ! బ వి. వినాయక్ గారు. హ్మ్. అది స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఒక మినిస్టరు హ్మ్. వాటర్ లేకుండా ఏడుస్తుంటే ఈడు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నాడు హ్మ్. అనేటప్పటికి చిరంజీవి గారు వస్తున్నారు అనేవాడు. ఇక హుహు. ఆనందం ఎలా ఉంటదండి ఇక అది. కాంబినేషన్ అనుకున్నారు. కాంబినేషన్ అనుకున్నాను. రాగానే హ్మ్. చిరంజీవి గారు వచ్చారు అంటే వచ్చాక ఆయన ఒడ్డు మీద ఉన్నారు. నేను నీళ్ళల్లో ఉన్నా. హ్మ్. హ్మ్. నేను వెళ్ళిపోయి అన్నయ్య అని అంటాకి లేదు. ఫుల్లు హ్మ్. తడిసిపోయాను కింద. హ్మ్. ఆయన రాగానే ఈడు ఓహో! ప్రజలంతా ఇదవుతుంటే ఈడు ఎలా చేస్తున్నాడు, "వస్తాం మినిస్టర్ గారు" హ్మ్. అని ఆయన వెళ్ళిపోయి నీళ్ళన్నీ ఆఫ్ చేసేస్తారు మొత్తం. హ్మ్. అది తర్వాత డబ్బింగ్ అంతా చెప్పి వచ్చాం. అబ్బా! చిరంజీవి గారితోటి యాక్ట్ చేసాం. అదిరిపోయింది 150 సినిమా. చిరంజీవి గారి కమ్‌బ్యాక్ నేను ఆయన పక్కన అనుకున్నాం. అదే. తర్వాత నాకు ఫోన్ చేశారు కో-డైరెక్టర్ గారు. తీసేసామండి. అయ్యో! హుహు. కట్ చేసేసాం. హుహు. కరెక్ట్‌గా జనవరి రిలీజ్ అయిందండి. అవును. సినిమా జనవరి 14 అది. అవును. ఇది ఎందుకు చెప్పానంటే ఒక ఇంతవరకు ఎక్కడ అనల థ్రిల్లింగ్‌గా ఉంటదని. కరెక్ట్‌గా మా అమ్మగారు చనిపోయిన రోజు మా అమ్మ, "అమ్మ నేను చిరంజీవి గారితోటి యాక్ట్ చేశా" హ్మ్. అని చెప్పేసాను ఫోటో దగ్గర. హ్మ్. అది కట్ చేసేసారది. హ్మ్. హ్మ్. చాలా బాధ కలిగిందన్న. హ్మ్. ఇది చిరంజీవి గారు చూసారండి ఇంటర్వ్యూ అది. హుహు. హ్మ్. సెన్సార్ అయిపోయింది, అదయిపోయిందంటే లేదు. లేదు. అది అది యాడ్ చేయండి ఆ సీను. ఓకే. లేదండి అయిపోయిందంటే లాస్ట్‌లోనే పెట్టండి ఎండింగ్‌లో. హుహు. స్క్రోలింగ్‌లోనే పెట్టండి. స్క్రోలింగ్‌లోనే పెట్టండి. ఓకే. చాలా బాధపడ్డాడు అది ఇది అనంటే నిజంగా హ్మ్. అది ఓహో! అలాగా ఓహో! సో, వచ్చింది. ఆ విధంగా కింద చేసినా కూడా చేయనట్టయిపోయింది. చేయనట్టు అయిపోయిందది.